నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఏప్రిల్ నెల మనకి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 3 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఒక్క కార్డ్ కన్నా ఎక్కువ కార్డ్ అట్రాక్టివ్గా అనిపిస్తే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూడొచ్చు. లేదు 3 అట్రాక్టివ్గా అనిపిస్తే 3 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మనం ఫస్ట్ అయితే ఆరికల్ కార్డ్స్తోనే చూద్దాం. సోల్ ఆఫ్ ద మంత్ ఏంటి, మనకి ఏమొస్తుంది చూసి ఈ కార్డ్స్ మనకి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి టారోతో క్లారిఫికేషన్ తీసుకుందాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ ఈ కార్డ్స్కి మనం టారోతో క్లారిఫికేషన్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతోంది. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతోంది. ఓకే, మనకైతే కొన్ని కార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈ కార్డ్స్ చూద్దాం. బ్యూటిఫుల్. మీరు టెస్లా టెక్నిక్ 369 టెక్నిక్ ఉంది కదా, ఎవరన్నా మేనిఫెస్ట్ చేయాలి, ఏదన్నా జరిపించుకోవాలి అంటే ఈ నెలలో మీరు దాన్ని ఫాలో చేయొచ్చు. ఈ 369 టెక్నిక్ వచ్చి మనం 30 డేస్ చేస్తామన్నమాట. అంటే మార్నింగ్ 3 టైమ్స్ రాస్తాం మన విష్ ఏదైతే ఉంటుందో, మధ్యాహ్నం 6 టైమ్స్, రాత్రి పడుకునే ముందర 9 టైమ్స్ రాస్తాము. సో మార్నింగ్ మనం రోజు ఏ టైంకి అయితే రాస్తామో అదే టైంకి రాయాలి, మధ్యాహ్నం కూడా అదే టైంకి రాయాలి, రాత్రి కూడా అదే టైంకి రాయాలి. టెస్లా టెక్నిక్ ఎట్లా చేయాలంటే థ్యాంక్ ద యూనివర్స్ అనేది, ఆ థ్యాంక్ యూ యూనివర్స్ అనే దీంతో మనం స్టార్ట్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గ్రాంటింగ్ మీ మై డిజైర్డ్ జాబ్. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ అలవింగ్ మీ టు బీ ఫేమస్. ఏదన్నా కానీ మీకు ఏదైతే కోరిక ఉందో దాని మేనిఫెస్టేషన్ టెస్లా టెక్నిక్ చేస్తే చాలా చాలా మంచిది. మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. మీకు ఏప్రిల్ ఎలా ఉండబోతోంది అని నేను ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని చెప్తాను. బ్యూటిఫుల్. నిజంగానే ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఏప్రిల్ మంత్లో మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి తరహాలో మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఎండ్ ఆఫ్ ద డెక్లో 5 నెంబర్ ఉంది, అబ్స్ట్రకల్స్ అండ్ ఛాలెంజెస్ అని ఉంది. సో ఇప్పుడు మీరు ఏమన్నా ఒకవేళ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా కానీ మీకు రైట్ పాత్, ఇక్కడ చూడండి, ఇక్కడ రాయి ఇక్కడ వరకు ఉంది, మళ్ళీ రాయి ఇక్కడ వరకు ఉంది. సో నడుస్తున్నప్పుడు ఇది మధ్యలో లోయ అయి ఉండొచ్చు. ఇట్లా మాదిరా ఏమన్నా అబ్స్ట్రకల్స్ ఉన్నా కానీ ఛాలెంజెస్ ఉన్నా కానీ మీరు ఈ నెల అధిగమించబోతున్నారనమాట. ఏవైతే అబ్స్ట్రకల్స్ ఉన్నాయో ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అధిగమించి మీరు దేని గురించి అయితే చాలా ఆలోచించి అది నాకు దక్కాలి అని కోరుకున్నారో దానిపైన ఒక విధంగా ఏంటంటే మమకారం ఎక్కువైపోయి ఉంటుందన్నమాట. ఎట్లన్నా కానీ అసూయపడి ఉంటారు, ఇతరుల దగ్గర అది ఉనింటే లేదు మీకు దక్కాల్సింది ఇతరులకి దక్కుతోంది అని చెప్పి మీరు బాధపడి ఉంటారు. దాని గురించి అయితే మీరు చాలా ఆలోచించి ఉంటారు. అలాంటిది మీరు దక్కించుకోబోతున్నారనమాట. సో ఇక్కడ మీకు రికగ్నైజేషన్ అండ్ రివార్డ్ అని ఉంది. సో మీరు చేసిన పనికి, పాస్ట్లో మీరు చేసిన పనికి తగిన గుర్తింపు వస్తుంది, తద్వారా మీకు రావాల్సింది మీకు వస్తుంది. ఇప్పటి వరకు దాని గురించి చాలా ఆలోచించి ఉంటారు. చూడండి, డిసెప్షన్ అండ్ ఎన్వి. సో దాని గురించి చాలా కోరుకొని ఉంటారనమాట. మన దగ్గర లేదు, ఇతరుల దగ్గర ఉంది, అది నాకు దక్కాల్సింది కదా, అసూయ అనేది ఉనింటుందన్నమాట. సో దేనికోసమైతే మీరు అసూయపడ్డారో దాన్ని మీరు దక్కించుకోబోతున్నారు. అండ్ ఫర్మ్ ఫౌండేషన్ అనేది పడుతుంది అనమాట. దేంట్లో పడుతుంది స్ట్రాంగ్ ఫౌండేషన్, దేంట్లో పడుతుంది అంటే మీకు ఏదన్నా ఇంతకు ముందు చేదు జ్ఞాపకాలు అనుభవం అయిన నింటే అలాంటి చేదు జ్ఞాపకాల వైపు నుంచి మీరు తీపి గుర్తులు చేసుకోబోతున్నారనమాట ఇప్పుడు. అండ్ ఈ తీపి గుర్తులు వస్తున్నాయి కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు ఏంటంటే ఎస్
ఇప్పుడు వరకు నేను అనుకున్నట్లు జరగకపోయినా కానీ ఇక్కడి నుంచి నేను ఏదైతే అనుకుంటానో దాన్ని నేను జరిపించుకోగలుగుతాను అని మీ లోపల ఆ స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. నేను ఎలా అయినా కానీ సాధించుకోగలుగుతాను, ఆ కంప్లీషన్స్ అన్నమాట. ఇప్పుడు దేన్నైతే ఆశపడ్డారో, దేన్నైతే కోరుకున్నారో, దేన్నైతే మీకు అసూయ కలిగించేలాగా మీరు సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో అలాంటి వాటిని మీరు ఓవర్కమ్ అవుతున్నారనమాట. అలాంటి ఛాలెంజెస్ని, అలాంటి అబ్స్ట్రికల్స్ని మీరు ఓవర్కమ్ అవుతున్నారు. తీపి జ్ఞాపకాలని చేసుకోబోతున్నారనమాట మీరు. సో తద్వారా మీకైతే మీ పైన చాలా బలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఎస్, నేను ఎలాంటి వాటినైనా సాధించుకోగలుగుతాను. దాంతోపాటు ఏమవుతోంది, మెటీరియల్ హార్వెస్ట్ అవుతుంది. సో ధనలాభం ఏప్రిల్లో మీకు ఏమైనా మొండి బాకీలు ఉన్నా, లేకపోతే ఏ విధమైన కానీ ఇన్ఫ్లో ఆఫ్ మనీ రావాలంటే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 999 999 ఈ ఏంజల్ నెంబర్ ఎవరైనా చూస్తుంటే ఇక్కడ 999 ఏం చెప్తోందంటే మీరు సక్సెస్ అవ్వబోతున్నారు. ఇప్పుడు వరకు చాలా కష్టపడింది ఏదో ఎండ్ అవ్వబోతోంది, ఇక్కడి నుంచి కొత్తగా ఏదో స్టార్ట్ అవ్వబోతోంది అనమాట. సో మీకు ఏదైతే మీరు న్యాయం కోరుకున్నారో ఆ న్యాయం జరుగుతుంది. ఏ హోప్తో అయితే మీరు ఉన్నారో దీనికోసం మీరు ఒంటరిగా కష్టపడి నింటారు. చాలామంది మిమ్మల్ని ఒంటరిని చేసి నింటారనమాట. మీరు ఎవరి సహాయార్థం వెళ్ళినా కానీ వాళ్ళు మీకు సహాయం చేసి నిండరు. దీనికి మీరు ఒంటరి పోరాటం చేసి నింటారు. సో అలాంటివి, దాని నుంచి మీకేంటి డబ్బులు వస్తున్నాయి. మీరు ఏవైతే కోరుకున్నారో వాటిని అన్నిటిని మీరు పొందబోతున్నారనమాట. ఏప్రిల్ మంత్లో మీ విషెస్ ఆర్ బీన్ గ్రాంటెడ్ బై ది యూనివర్స్. ఎవరు గ్రాంట్ చేస్తున్నారు? ఇది యూనివర్స్ గ్రాంట్ చేస్తున్నారు. సో మనం వీటి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం టారో ద్వారా. ఇక్కడ రికగ్నైజేషన్ అండ్ రివార్డ్ ఎందుకు వస్తుంది, మెమరీస్ ఆఫ్ లవ్ అనేది ఎందుకు ఉంది, సాలిట్యూడ్ ఎందుకు ఉంది, ఆ ఒంటరితనం నుంచి ఏదైతే మీరు కోరుకున్నారో దాన్ని మీరు ఎట్లా దక్కించుకున్నారు, ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ ఏవైతే కోరుకున్నారో వాటిని ఆ విషెస్ ఎలా ఫుల్ఫిల్ అయినాయి, ఇక్కడ ఈర్ష, మిమ్మల్ని ఎవరో డిసెప్షన్, ఇది ఎందుకుంది, ఈ ఫర్మ్ ఫౌండేషన్ దేనిపైన ఫామ్ అవుతుంది, ఈ మెటీరియల్ హార్వెస్ట్ దేనికి వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. అండ్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. రికగ్నైజేషన్ అండ్ రివార్డ్ ఎందుకుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ డబుల్ కన్ఫర్మేషన్, 9 ఆఫ్ కప్స్. ఇక్కడ కూడా మనకి 9 ఆఫ్ కప్స్ వచ్చింది. విషెస్ కమింగ్ ట్రూ, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ అని ఉంది. ఇక్కడ మీరు ఏదైతే కోరుకున్నారో, దేన్నైతే పట్టుదలతో సాధించినారో దానికి తగిన గుర్తింపు దొరుకుతుందన్నమాట. దాన్ని గుర్తిస్తున్నారు. ఇంతకుముందు ఆ గుర్తింపు లేదు. ఏదో చేస్తున్నారులే, ఏదో జరుగుతుందిలే, తీసి పారేసి తింటారనమాట కూరలో కరివేపాకులాగా. వాళ్ళ అంత వర్త్ ఏం కాదు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, అట్లా చులకనగా చేసి చూసి తింటారు. కానీ మీరు అది సాధిస్తున్నారనమాట. దేంట్లైనా కావచ్చు, మీరు ఏదో కోరుకున్నారు, ఆ కోరుకుని దాంట్లో మీ కోరికలు నెరవేరుతున్నాయి. తద్వారా మీకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. అండ్ ఇది ఎస్పెషల్లీ ఏంటంటే ఎమోషన్స్తో కూడింది అయి నింటుంది అనమాట. మీకు చాలా దగ్గర వాళ్ళు మిమ్మల్ని అవమానించి నింటారు, మిమ్మల్ని అనుమానించి నింటారు. వాళ్ళు అనుకొని ఉంటారు ఇవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్, ఏముంది ఏదో పిచ్చి కళలుగా అంటున్నారు అనుకొని ఉంటారు. కానీ వాళ్ళకి మీ ట్రూ సైకిక్ ఎబిలిటీస్ తెలియలేదు. మీకు ఆ ఇంట్యూషన్ ఉంది. మీరు చాలా అఫెక్షనేట్గా ఓపికతో వెయిట్ చేసి మీరు అనుకున్న దాన్ని మీరు సాధించినారు. మీ స్ట్రాంగ్ ఎమోషన్స్ అంటే గట్టి పట్టుదల ఉంటుంది కదా, ఎట్లన్నా సాధించాలి అనేది, ఆ కోరిక అయితే నెరవేరుతుంది. ఇక్కడ మెమరీస్ ఆఫ్ లవ్ ఎందుకుంది. సో మెమరీస్ ఆఫ్ లవ్ అంటే 6 ఆఫ్ కప్స్. 6 ఆఫ్ కప్స్ అంటే మనకి పాస్ట్ గురించి చెప్తుంది, నాస్టాల్జిక్ మూమెంట్స్ గురించి చెప్తుంది. సో ఎందుకు అంటే ఇక్కడ దీనికి క్లారిఫికేషన్ కార్డ్ మనకి 4 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీరు దీని గురించి చాలా అంటే గతంలో దీని గురించి చాలా ఆశపడి ఉంటారు. అప్పుడు మీకు అది దక్కలేదు. అది మీ దగ్గర వరకు వచ్చింది కానీ ఆశతో చూపించేసి వెళ్ళిపోయింది అంటారు చూడండి, అలా మాదిర ఆశపడి ఉంటారు. అది దగ్గరికి వస్తుంది, ఇది దక్కింది నాకు, ఇంక నేను దక్కించుకున్నాను అన్నప్పుడు మీ చేజారు వెళ్ళిపోయి ఉంటుంది. సో అలాంటి దాన్ని ఇప్పుడు మీరు దక్కించుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో దాన్ని దక్కించుకుంటున్నారు.
లైక్ ఇక్కడ అంతా ఎమోషన్స్ దీనిపైన ఎక్కువ నడుస్తుంది అనమాట. సో ఇక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎవరినో బాగా గట్టిగా హర్ట్ చేసినారు. ఐ మీన్ అంటే ఎవరో మిమ్మల్ని గట్టిగా హర్ట్ చేశారు, బాగా బాధ పెట్టారు. అంటే మీరు చాలా వీళ్ళని నమ్మునింటారు, వీళ్ళని మీరు అసలు చెడుగా అనుకొని నిండరు, వీళ్ళని చాలా మంచిగా అనుకొని నింటారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది మీకు తెలిసి నిండదు. ఇతరులు చెప్పినా కానీ మీరు ఏమనుకొని నింటారంటే లేదు లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని మీరు వాదించి నింటారు. కానీ వాళ్ళ నిజస్వరూపం మీకు తెలిసేటప్పటికే మీరు షాక్ అయి నింటారు. సో అలా ఎవరో ఐ మీన్ అంటే వాళ్ళ ట్రూ కలర్స్ తెలుసుకోబోతున్నారనమాట మీరు ఏప్రిల్లో. ఇక్కడ సాలిట్యూడ్ ఎందుకు ఉంది, ఇక్కడ సాలిట్యూడ్ ఎందుకుంది, సాలిట్యూడ్ కార్డ్ ఎందుకుంది, సాలిట్యూడ్ కార్డ్ ఇక్కడ సాలిట్యూడ్ కార్డ్కి సాలిట్యూడ్ వచ్చి హర్మిట్, సాలిట్యూడ్ కార్డ్కి మనకి హర్మిటే వచ్చింది. సో హర్మిట్తో పాటు ఇక్కడ ఇంకా 2 కార్డ్స్ ఫ్లిప్ అయినాయి. సో మనం తీసుకుందాం. ఇంతకుముందు చెప్పాను కదా ఇల్యూజన్స్ క్రియేట్ అయినాయి. దేంట్లో ఇల్యూజన్స్ క్రియేట్ అయినాయి అంటే ఫినాన్షియల్గా ఇల్యూజన్స్ క్రియేట్ అయినాయి. ఎవరో మీకు ఆశ చూపించి నింటారు, మీకు ఏదో సహాయార్థం వెళ్ళునింటే ఆ సహాయం చేస్తామని చెప్పి లాస్ట్కు మొండి చేతి చూపించి నింటారు. డబ్బులు ఇస్తామని చెప్పి లాస్ట్ స్టేజ్లో లేదు అది ఇంకొక విధంగా ఖర్చు అయిపోయింది అట్లా మాదిరి చెప్పునింటారు. మీరు చాలా నమ్మనింటారనమాట వీళ్ళతో. సరే వీళ్ళు హెల్ప్ చేసినారంటే మనం కష్టం తీరుతుంది అనుకొని ఉంటారు. సో నమ్మించి మోసం చేసినారనమాట. వీళ్ళు మాట పైన నిలబడలేదు. వీళ్ళైతే స్వార్థంగా వీళ్ళ స్వార్థానికి వీళ్ళు ఆలోచించుకున్నారు తప్పితే దీనివల్ల మీరు ఎంత హర్ట్ అవుతున్నారు, మీకు ఏం లాస్ అవుతుంది అనేది వీళ్ళు ఆలోచించలేదు. సో వాళ్ళు ఇలా చేసిన దానివల్ల మీరు చాలా మీ గురించి మీరు ఆలోచించుకోవడం కానీ పునరాలోచించుని ఉంటారు. ప్రతి ఒక్క దాని గురించి చాలా లోతుగా విశ్లేషించుకొని ఉంటారనమాట. సో ఈ లోతు విశ్లేషణ నుంచి బయటపడింది ఏంటంటే ఒకరు మనకి చేసేది ఏమి ఉండదు, మన దగ్గర ఏదన్నా ఉంటే దానికోసం ఆశపడి మన చుట్టూరు ఉంటారు తప్పితే ఎప్పుడైనా కానీ మనకేమైనా చేసుకోవాలంటే మనమే చేసుకోవాలి అనేది మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ 9 కార్డ్స్ చాలా 9th of April మీకు చాలా ఇంపార్టెంట్ డేట్ అయిన ఉంటుంది. సో 9th of April రోజు మీరు అనుకున్నటివి ఏదన్నా కంప్లీట్ అవ్వడం కానీ కొత్తగా ఏదన్నా ఇది అవ్వడం కానీ మీకు మంచి న్యూస్ రావడం కానీ మీరు వెయిట్ చేస్తుండేది ఏదో మీకు దక్కడం కానీ ఇలా ఏదైనా జరగచ్చు అనమాట. 9 నెంబర్ అయితే చాలా సిగ్నిఫికెంట్గా ఉంది. 9, 18, 27 ఈ వీటిల్లో ఏవో బిగ్ చేంజెస్ మీకు జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 9 of ఓకే. సో ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ ఎందుకు అంటే మీ లైఫ్లో మీరు కట్ చేసేసినారనమాట. మీకు పనికిరాని వాటిలన్నింటినీ కట్ చేసేసినారు. మీ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని దూరం పెట్టడం, ఎవరైతే మీకు ట్రబుల్ కాజ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మీరు దూరం అవ్వడం. ఒకవేళ అది మనుషులు అయిన అవసరం లేదు, అలవాట్లు కూడా అయిన ఉండొచ్చు కదా. సో మనకు అవసరం లేని అలవాట్లని మనం అధిగమిస్తున్నాం అనమాట. ఇంతకుముందు మీకు ఆ శక్తి లేకుండా అని ఉంటుంది. నో చెప్పడానికి మొహమాట పడతా అని వింటారు, అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చాలా సెన్సిటివ్గా థింక్ చేస్తా అని వింటారు. ఇప్పుడు ఏంటంటే అట్లాంటి మొహమాటాలు అవన్నీ పక్కకు పెట్టేసి నేను అనుకున్నట్లు నేను ముందరికి వెళ్ళాలి అంటే నేను వీటిలన్నింటినీ పక్కన పెట్టేయాలి అని చెప్పి అలా తెలుసుకొని మీరు ప్రవర్తించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్నటివి మీరు దక్కించుకోగలుగుతున్నారనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ డిసెప్షన్ అండ్ ఎన్వీ ఎందుకుంది, ఇక్కడ డిసెప్షన్ అండ్ ఎన్వీ ఎందుకుంది, ఈర్ష. ఇది మీ పైన ఎవరన్నా చాలా స్ట్రాంగ్గా ఈర్షపడి ఉంటారనమాట. అసలు వీళ్ళు మీ పైన ఈర్షపడుతున్నారని కూడా మీకు తెలుస్తూనే ఉండదు అసలుకి. వాళ్ళు ఏంటంటే మేకవన్న పులి అంటారు కదా. సో మేక పులితోలుగా చర్మంగా కప్పుకొని అంటే వాళ్ళు అది కాదు, వాళ్ళు ఇంకొకలాగా మీ దగ్గర ప్రొజెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ట్రూ కలర్స్ మీకు బయటపడతానంటే చూడండి, ట్రిక్కరీ కార్డ్ వచ్చింది, 7 of Swords. వీళ్ళు మోసగాళ్ళు. వీళ్ళకి ఏంటంటే ఆ ఈర్ష అవన్నీ ఎక్కువ నింటాయి. ఒకటి మీరు దేనికైతే ఈర్షపడ్డారో దేన్నైతే కోరుకున్నారో దాన్ని సాధించుకోవడం అన్నా జరిగి ఉంటుంది. లేదు మీ పైన చాలా ఈర్షపడి
ఆ ఈవిల్ ఐ అని ఉంటుంది చూడండి, అలా మాదిర మీకు మోసం చేస్తూ మీ దగ్గర నుంచి ఏదో ఆశించి దొంగ బయటపడిపోతున్నారనమాట. సో ఏప్రిల్లో ఇక్కడ 4 of Wands అంటే ఫర్మ్ ఫౌండేషన్ ఎందుకుంది? పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ ఫర్మ్ ఫౌండేషన్ అనే కార్డ్ ఇక్కడ ఎందుకుంది? ఏప్రిల్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీరు అనుకున్నటి మీకు దక్కుతున్నాయి, మీకు అవసరం లేనాటి మిమ్మల్ని వీడిపోతున్నాయి. మీకు 999 చెప్పాను కదా, 444 అనే నెంబర్ మీకు కనిపించినా కానీ ఏంజల్ నెంబర్స్ మీకు చూడండి. ఫర్మ్ ఫౌండేషన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, 8 of Swords, 4 of Swords ఉంది. సో దిక్కు తెలియని పరిస్థితుల నుంచి మీరు ఏంటంటే కంప్లీట్గా దేవుడి పైన భారం వేసేసి పూర్తిగా సరెండర్ అయిపోయినారనమాట. పూర్తిగా నమ్మినారు. ఇది సగం విశ్వాసం కాదు, పూర్తి విశ్వాసం. సో నాకు ఏం అర్థం అవ్వట్లేదు, నాతో ఏదో జరుగుతుంది, అది మట్టుకే నాకు తెలుసు. నన్ను మోసం చేస్తున్నారు, నన్ను వాడుకుంటున్నారు, నాతో పనులు చేయించుకుంటున్నారు, లేకపోతే నన్ను భ్రమలో ఉంచుతున్నారు. ఏందనేది ఎగ్జాక్ట్గా నేను తెలుసుకోలేకపోతున్నాను. ప్లస్ ఏంటంటే దాని నుంచి బయటికి రావడానికి కూడా నాకు దారులు తెలియడం లేదు. నేను వీళ్ళతో చాలా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయినాను. లేకపోతే ఏదైనా వస్తువుకు కూడా మనం చాలా ఎమోషనల్గా అటాచ్ అవుతాం కదా, సో అట్లా చాలా ఎమోషనల్గా నేను అటాచ్ అయిపోయినాను. సో దాని నుంచి నేను ఎట్లా బయటపడాలో నాకు అర్థం అవ్వట్లేదు. నా సేఫ్టీ, ఈ దిష్టి దోషాల వల్ల నేను బాధపడుతున్నాను. కానీ దీని నుంచి నేను ఎలా బయటకు హెల్తీ బౌండరీస్ నేను ఎలా గీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. అంటే ఇక్కడ చూడండి, మీరు ఏవైతే భయాలు ఉన్నాయో, మీకు ఏదైతే దారి తెలియకుండా అన్నారో దాని నుంచి మిమ్మల్ని బయటకు పడేసి మీకు ఏదైతే ప్రే చేస్తున్నారో మీ ప్రేయర్స్కి ఇప్పుడు ఆన్సర్స్ వస్తున్నాయి. మీకు స్ట్రాంగ్ ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతోంది. అండ్ మీరు రిలేషన్షిప్స్కి కూడా ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే వాల్యూ ఇస్తారు. చాలా తెలివిగా స్మార్ట్గా తయారవబోతున్నారనమాట. సో ఇక్కడ మీ ఏవైతే కొత్త రిలేషన్షిప్స్ కూడా ఫామ్ అవ్వచ్చు ఇప్పుడు. ఈ ఫర్మ్ ఫౌండేషన్, కొంతమందికి పెళ్ళిళ్ళు జరగడం, ఎంగేజ్మెంట్స్ జరగడం, ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఏప్రిల్లో. సో ఫర్మ్ ఫౌండేషన్ దానికి అయిన ఉండొచ్చు. ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఏదో విధంగా ఫ్యామిలీలో ఫంక్షన్స్ జరుగుతున్నాయి, గెట్ టుగెదర్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అండ్ మీ బౌండరీస్, ఇక్కడ నల్లపిల్లి ఉంది కదా, సో మీరేంటంటే హెల్దీ బౌండరీస్ గీసుకుంటున్నారనమాట. ఎవరిని ఎంతవరకు రానివ్వాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేది మీకు తెలుస్తోంది. ఈ నెలలో మీకు ప్రొటెక్షన్ దక్కుతుంది. మెటీరియల్ హార్వెస్ట్, ఇక్కడ 9 of Wands మెటీరియల్ హార్వెస్ట్ ఎందుకుంది? హ్యాండ్ మ్యాన్, ఇక్కడ ఈ మెటీరియల్ హార్వెస్ట్ ఎందుకుంది అంటే మీకు చాలా నాలెడ్జ్ పెరిగింది. లైక్ అంటే అనుభవం బాగా పెరిగిన దానివల్ల మీకు ఇప్పుడు తెలుస్తుంది దేన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలా డైవర్ట్ చేయాలి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ సేవ్ చేయాలి, దేన్ని ఎలా మనం ప్లాన్డ్గా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలిసిందనమాట. సో ఈ ఎన్లైటన్మెంట్ వల్ల ఏమొస్తుందంటే ఆ మెటీరియల్ హార్వెస్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫైనల్గా యూనివర్స్ ఎందుకుంది? వరల్డ్ కార్డ్. సో ట్రావెల్ ఉండొచ్చు ఏప్రిల్లో, కొంతమంది ట్రావెల్ చేస్తారు. సో ఓకే, అదే ఇప్పుడు వరకు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో దాని నుంచి బయటపడుతున్నారు. నైట్ ఆఫ్ సోర్ట్స్, బ్యూటిఫుల్. మీరు దేన్నైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయడానికి బయలుదేరుతున్నారు అనమాట. సో అన్నెసెసరీ థింగ్స్ని కట్ చేసేసినారు, నెసెసరీ థింగ్స్ని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. అందుకని ఇక్కడ అబ్స్టికల్స్, ఛాలెంజెస్ని అధిగమిస్తారు అని చెప్పాను కదా. ఎండ్ ఆఫ్ ద డేలో ఏస్ ఆఫ్ సోర్ట్స్ ఉంది. సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటినైతే ఓవర్కమ్ చేసి మీరు హ్యాపీగా లైఫ్లో ఇంకొక కొత్త అడుగు ముందరికే పోతున్నారనమాట. ఇది పెళ్ళిళ్ళు జరగచ్చు, కొంతమందికి పిల్లలు పుట్టచ్చు, కొంతమంది బిజినెస్లో మీకు గ్రోత్ చూస్తారు, కెరియర్ షిఫ్ట్స్ చూస్తారు, కొంతమంది
హెల్త్ మెరుగుపడుతోంది. ఇప్పుడు వరకు మీకు చాలా అంటే హెల్త్ ఫిజికల్గానే ఉండవసరంలా, సైకలాజికల్గా మెంటల్గా కూడా ఉండొచ్చు. సో మెంటల్గా మేము వీక్ అయిపోయినాము, మాలో ఆ స్ట్రెంగ్త్ లేదు అనుకుంటే ఆ మెంటల్ వీక్నెస్ని ఛాలెంజ్ చేసి ఇప్పుడు అధిగమిస్తున్నారనమాట. ఏప్రిల్ నెలలో చాలా స్టక్ ఫీలింగ్ ఉంది, ఎవరో మమ్మల్ని అదిమేసినట్లుంది, గుండెల్లో భారంగా ఉంది, భారాలన్నీ దిగిపోతున్నాయి. ఎందుకంటే మనల్ని మోసం చేస్తున్న వాళ్ళని ఎవరినో కనుగొంటున్నారు. దేన్నైతే మీరు పాస్ట్లో ఆపర్చునిటీ మిస్ చేశారో దానికన్నా బెటర్ ఆపర్చునిటీ మీకు ఏప్రిల్లో క్రియేట్ అవుతుంది. సో ఆపర్చునిటీ వల్ల మీకు ఏవైతే విషెస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంతకు ముందు మీకు నేను చేస్తున్న పనికి తగిన గుర్తింపు దొరకట్లేదు అనుకుంటే ఈ గుర్తింపు అనేది మీకు ఏప్రిల్ నెలలో దక్కుతుంది. సో ఈ గుర్తింపు మీకు దక్కుతుంది కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నారు ఈ నెలని. ఏ బాధలు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాకపోతే అది చిన్నదా పెద్దదా అనేదే డిఫరెన్స్. కాకపోతే ఇంతకు ముందు మీరు పడిన బాధలకి కష్టాలతో కంపేర్ చేస్తే ఈ నెలలో మీకు హమ్మయ్య అనే రిలీఫ్ వస్తుందన్నమాట. గట్టిగా ఊపిరి పీల్చుకోవచ్చు. మీరు అనుకున్న పనులకి ఇక్కడి నుంచి మళ్ళీ నాంది పలుకుతుంది. సో ఇక్కడి నుంచి కొత్తగా మళ్ళీ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయి. నేను చెప్పా కదా 369 టెక్నిక్, టెస్లా టెక్నిక్ చేస్తే చాలా మంచిది. 999 ఎవరన్నా చూస్తూ ఉంటే కన్ఫర్మేషన్, 444 ఎవరన్నా చూస్తుంటే కన్ఫర్మేషన్. సో ఇక్కడ మళ్ళీ మనకి 55 కూడా కనిపిస్తుంది నాకు. సో 555 చూస్తున్నా కానీ, సో 444, 555, 999 ఈ నెంబర్స్ చూస్తుంటే కన్ఫర్మేషన్. మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు మీకు తొందరలోనే తొలగిపోతున్నాయి. మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి. మీరు కోరుకున్నవి మీ దగ్గరికి వస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. బయట మెరుగులు కాదు, లోపల ఏం అవుతుంది అనే దాన్ని లోతుగా విశ్లేషిస్తారు మీరు. బయట మెరుగులకి మీరు ఇంకా పడరనమాట. అది సామెత ఉంది కదా, మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పి, అది మీరు తెలుసుకుంటారనమాట. ఏది స్వచ్ఛమైన బంగారం, ఏది అసలు బంగారం, ఏది కాకి బంగారం అని. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. పైల్ 2 వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుంది, ఏప్రిల్ ఏం తీసుకొని వస్తుంది. మనం ఆరికల్ కార్డ్స్ తీసుకొని ఆరికల్ కార్డ్స్కి టారోతో క్లారిఫికేషన్ చూద్దాం. మనకి ఎందుకు ఈ గైడెన్స్ ఇస్తున్నారు, ఏప్రిల్లో మనం ఎందుకు దీన్ని ఫాలో అవ్వాలి, ఎందుకు దీన్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకు దీన్ని వదిలేయాలి అనేది మనం చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతోంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళు ఏం ఫాలో అవ్వాలి సో దట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండడానికి. హీలింగ్. బ్యూటిఫుల్. ఫస్ట్ కార్డ్ మనకి హీలింగ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. దేని గురించి అన్నా బాధపడతా అన్నా కష్టపడతా అన్నా కానీ ఆ సమస్యలు తీరిపోతున్నాయి. బెటర్మెంట్ వైపు అడుగులు పడుతుంది. అవేకనింగ్. తెలుసుకున్నారనమాట. నీళ్ళేంటి, పాలేంటి, ఏది మంచి ఏది చెడు, ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి, ఎవరు దేనికోసం మన చుట్టూరు ఉన్నారు. అందుకనే ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. చాలా కన్ఫ్యూజన్స్లో నింటారు, చాలా భయపడి నింటారు, అర్థం అవ్వకుండా ఉంటుంది. సో చెరిష్. సో దీస్ ఆర్ ద మూమెంట్స్ టు చెరిష్ అన్నట్లు మీరు చాలా అంటే హ్యాపీ మూమెంట్స్ని చూడబోతున్నారనమాట. ఇక్కడ చాయిసెస్ ఉంది. సో మీకు చాయిసెస్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ మనము ఇంకొక కార్డ్ కూడా లైక్ లిజనింగ్. సో మీరు వింటున్నారు, యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంది, మీరు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు అంత అర్థం చేసుకునే శక్తి ఉనిండదు. సో మీకు ఇప్పుడు ఏంటంటే అవి తెలుస్తుంది క్లియర్గా, ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, మీరు వినగలుగుతున్నారనమాట. ఆ మైన్యూట్ వైబ్రేషన్స్ని, మైన్యూట్ థింగ్స్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ చూడండి, హోప్. దీనివల్ల హోప్ క్రియేట్ అవుతుంది. లోపల లైట్ ఉంది, వెలుగు ఉంది. సో వెలుగు మనకి ఏం చెప్తుంది, వెలుగు మనకి ఆశని క్రియేట్ చేస్తుంది. వెలుగు చీకటిని పారదోలుతుంది. సో వెలుగు దారి చూపిస్తుంది. చూద్దాం. ఇక్కడ హీలింగ్ కింద మనకి ప్యాషన్, బ్యూటిఫుల్, బర్త్, అవేకనింగ్ కింద, చెరిష్ కింద మైండ్ఫుల్నెస్,
గ్రేస్, చాయిసెస్ కింద గ్రేస్ వచ్చింది, లిజనింగ్ కింద లైట్ వర్కర్, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ లెటింగ్ గో. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇంతకు ముందు మీరు వదలడానికి ఇష్టపడి నిండ్రు. ఏదన్నా కానీ అది మనకు పనికి వస్తుందా పనికి రావట్లేదా నేను అట్లా కేటగరైజ్ చేయట్లేదు. ఏదన్నా కానీ వదలడానికి ఇష్టపడి నిండ్రు. ఇష్టమైనటివి దానివల్ల మనకి ఏం ప్రాబ్లం రాదు అనుకుంటే దాన్ని వదలకపోయినా పర్వాలేదు, అది మనం ప్రిజర్వ్ చేసుకోవాల్సింది. దీనివల్ల మనకు కష్టం వస్తుంది, దీనివల్ల మనకి నష్టం చేకూరుతుంది. ఇది మన దగ్గర ఉన్న దానివల్ల మనకి ఏ విధంగానూ పనికి రాదు అనుకున్న వాటిని వదలలేకపోవడం అది ఖచ్చితంగా తప్పు. అలాంటివి ఏవైతే మనకి పనికి రావో వాటిని వదిలేయాలి. మీకు అది తెలిసి వచ్చిందనమాట, ఇది నాకు పనికి రాదు అయినా నేను దీన్ని పట్టుపెట్టుకుంటున్నా, ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చాలా విధాలుగా ట్రై చేస్తుంది అయినా నేను దీన్ని వదలలేకపోతున్నా. సో అలాంటి దాన్ని మీరు వదిలేసినారు కాబట్టి ఇక్కడ హీలింగ్ స్టార్ట్ అయింది. ఎట్లా వదిలేయగలిగినారు? మీకు మీ లైఫ్ పైన ఇంకా ఆశ పెరిగింది. యూ హ్యావ్ బికమ్ ప్యాషనేట్. మీలో ఆ ప్యాషన్ అనేది ఇగ్నైట్ అయింది. దట్ నేను ఇంకా బెటర్ అవ్వాలి, నేను ఇది సాధించాలి, ఇది ఉన్నదానివల్ల నేను దీన్ని సాధించలేకపోతున్నాను, దీన్ని వదిలేసినానంటే నేను దీన్ని సాధించుకోగలుగుతాను, దీన్ని సాధించుకున్నానంటే నేను బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతాను, నా హెల్త్ బెటర్ అవ్వచ్చు, నా వెల్త్ బెటర్ అవ్వచ్చు, నా రిలేషన్షిప్స్ బెటర్ అవ్వచ్చు, ఏదైనా కానీ హీల్ అవుతోంది అక్కడ. ఇంతకుముందు కష్టమయ్యి ఇంతకుముందు ఇది బ్యాడ్ కండిషన్లో ఉంటే అక్కడి నుంచి ఇక్కడ హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో ఏది నాది ఏది కాదు, ఏది మంచి ఏది చెడు, ఏది ఎట్లుండాలనేది తెలుసుకున్నారో అక్కడి నుంచి బర్త్ ఉంది. సో అక్కడి నుంచి కొత్తగా పుట్టుకుంది. ఈ పుట్టుకని మీరు చెరిష్ చేస్తున్నారనమాట. ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఈ కొత్త జన్మ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో ఇది లిటరల్గా కొంతమందికి పిల్లలు అవ్వచ్చు, లేదు ఒక కొత్త ఐడియా కావచ్చు, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఒక కెరియర్ ఆపర్చునిటీ అవ్వచ్చు, న్యూ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒక పుట్టుక, దీనివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా దీన్ని చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నారు, మైండ్ఫుల్గా థింక్ చేస్తున్నారు, మైండ్ఫుల్గా యాక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి, చాలా కాన్షియస్గా దాని గురించి స్టెప్స్ తీసుకుంటున్నారు, కాన్షియస్గా దాని గురించి ఆలోచిస్తున్నారు. కాన్షియస్గా ఎప్పుడైతే దాని గురించి థింక్ చేస్తున్నారో అప్పుడు ఏంటంటే మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయడం కానీ దాన్ని ప్రిజర్వ్ చేయడం కానీ దాని వర్త్ దాని వాల్యూ మీకు తెలుస్తోంది. సో ఇక్కడ మీకు చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, చాయిసెస్ ఉన్నాయన్నమాట లైఫ్లో. ఇప్పుడు వరకు నాకు చాలా రెస్ట్రిక్టెడ్ ఫీలింగ్ ఉంది, నాకు అసలుకి ఇన్ని ఆప్షన్స్ లేవు, నాకు ఇన్ని ఆప్షన్స్ ఉండింటే, నాకు ఇన్ని చాయిసెస్ ఉండింటే నేను అసలుకి లైఫ్లో ఇప్పటికి ఎక్కడో నింటాను, ఇలాంటివన్నీ అనుకున్నారా? ఇప్పుడు మీకు ఆ చాయిసెస్ వస్తున్నాయి. సో ఈ చాయిసెస్ ఏవైతే వస్తున్నాయో దాన్ని చాలా గ్రేస్ఫుల్గా, అంటే ఇక్కడ చూడండి మెడిటేటివ్ స్టేజ్లో ఉన్నారనమాట. ఈవిడ తెలుసుకుంటుందన్నమాట, ఇంట్యూటివ్గా దాని గురించి థింక్ చేసి ఏది నాది, ఏది నాకు దక్కాల్సింది, ఏది నాది కాదు, దేన్ని మనం వదిలేయాలి, ఉన్న చాయిసెస్ అన్నీ మనవి కాదు. ఇప్పుడు ఒక 3-4 చాయిసెస్ ఉంటే దాంట్లో ఒకటే మనది, ఒకటే మనకు ఎక్కువ సర్వ్ చేస్తుంది, ఒకటే మన పర్పస్ సర్వ్ చేస్తుంది, మనకు అవసరం. ఆ ఒక్కటి ఏంటి అనేది తెలుసుకుంటున్నారనమాట. సో మెడిటేటివ్ స్టేజ్లో తెలుసుకుంటున్నారు కాబట్టి మీ మనసు ఏదైతే చెప్తోందో, సైకిక్ ఎబిలిటీస్ కావచ్చు, ఇంట్యూషన్ కావచ్చు, మీ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ రూపంలో మీరు గ్రహించగలుగుతున్నారు. అక్కడ చూడండి, ఇంత పెద్ద బౌల్లో ఎక్కడో ఒక చిన్న క్యాండిల్ వెలుగుతుంది. సో అది చాలా మైన్యూట్ థింగ్ అనమాట. సో ఆ మైన్యూట్ థింగ్ని మీరు గ్రహించి ఆ వెలుగుని చూసారా, అక్కడ చిన్నగా వెలుగుతున్న వెలుగుని మీరు ఎంత పెద్ద వెలుగు చేసినారో, బికాజ్ యూఆర్ ఎ లైట్ వర్కర్. మీలో ఆ సృజనాత్మకత ఉంది, మీలో ఆ పెద్ద మనసు ఉంది, మీకు దాని వాల్యూ తెలుసు, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసు. సో దాన్ని గ్రహించి మీరు దాన్ని ఆ లైట్ని ఇంకా 10 మందికి స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఒక్కరే ఉపయోగించుకోవడం లేదు, ఇంకో 10 మందికి ఇస్తున్నారు. సో ఇక్కడ కొన్ని డొనేషన్స్ జరుగుతాయి. మీకు ఏప్రిల్ మంత్లో మీరు కొంచెం డొనేట్ చేస్తారు పూర్ అండ్ నీడీకి, అంటే సర్వీస్ చేస్తారనమాట ఏదో ఒక రూపంలో. తద్వారా మళ్ళా ఇక్కడ హీలింగ్, మనకి మనసుకి ఏదైతే గాయం జరిగిందో, లేకపోతే శరీరానికి ఏదైతే గాయం జరిగిందో,
దేనికి గాయం జరిగినా కానీ దాని నుంచి హీల్ అవుతున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం వీటికి టారో ద్వారా చూద్దాం అసలుకి కార్డ్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి. క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం మనం టారో ద్వారా. హీలింగ్ ఎందుకు ఉంది ఇక్కడ, హీలింగ్ ఎందుకు ఉంది ఇక్కడ. సో మనకి ఫస్ట్ కార్డ్ హీలింగ్. ఓకే, 2 of Wands, 10 of Swords. మై హార్ట్ గోస్ ఫర్ యూ. చాలా పెద్ద దెబ్బ తగిలి ఉంటుంది. అంటే ఎవరో బిట్రే చేయడం కానీ, బ్యాక్ స్ట్రాప్ చేయడం కానీ, బాగా నమ్మనింటారు మిమ్మల్ని. అంటే మీకు ఏదో బెటర్ థింగ్, బెటర్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తామని చెప్పి ఆశ చూపించి మోసం చేశారు. సో మీరు ఆశపడ్డారనమాట, నిజంగా జరుగుతుందేమో ఇది అని ఆశపడ్డారు, నమ్మి వాళ్ళ దగ్గర మోసపోయినారనమాట. సో దాని నుంచి, ఆ దెబ్బ నుంచి బయటపడుతున్నారు ఇప్పుడు. అందుకనే అక్కడ హీలింగ్ ఉంది. గట్టి దెబ్బ తగిలి ఉంటుంది. చాలా పోగొట్టుకొని ఉంటారు. డబ్బులు ఒకటే కాదు పోవడం అంటే, టైం పోయి ఉంటుంది, ఎనర్జీ వేస్ట్ అయిన ఉంటుంది, నమ్మకం. ఒక నమ్మకం చచ్చిపోయిందంటే మళ్ళా నమ్మకం క్రియేట్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కొంతమందికి నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. సో చాలా భయంకరంగా మోసం చేశారు, దాని నుంచి హీల్ అవుతున్నారు. ఇక్కడ అవేకనింగ్ ఎందుకు వచ్చింది, అవేకనింగ్ ఎందుకు వచ్చింది? పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇక్కడ అవేకనింగ్ ఎందుకు వచ్చింది? అవేకనింగ్ ఎందుకు? చాలా ఆలోచించినారు, తీక్షణంగా ఆలోచించినారు. తప్పులేదు, ఆలోచించడంలో తప్పులేదు. అంత ఆలోచించినారు కాబట్టి అక్కడి నుంచి మీకు మార్గం బయటపడింది. అక్కడి నుంచి మీకు అర్థమైంది దీని గురించి ఇంత ఆలోచించడం వేస్ట్, వీళ్ళ గురించి ఇంత టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్, ఈ సిచ్యువేషన్ పైన ఇంత టైం వేస్ట్ చేయడం వేస్ట్. గతం అయిపోయింది, దీనివల్ల నాకు ఎలాంటి లాభం లేదు, ఇది మళ్ళీ తిరిగి కూడా నా లైఫ్లోకి రాలేదు. దీనిపైన నేను ఇంత టైం వేస్ట్ చేసిన దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, నాకు ఒరిగేది ఏం లేదు. సో నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అయిపోవాలి, ఇక్కడికి నేను ఆగిపోకూడదు. ఇది నా అంతం కాదు, ఇక్కడి నుంచే నాకు ఆరంభం ఉంది, ఇక్కడి నుంచే నాకు బర్త్ ఉంది, ఇక్కడి నుంచే నాకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ఇక్కడి నుంచే నా లైఫ్లో నేను ఏదో సాధించాల్సింది ఉంది. ఇక్కడికి నేను ఆగిపోతే ఎట్లా? నేను ఓడిపోను, ఓటమి నా దారి చేరకూడదు. నేను ఓడిపోవడానికి పుట్టలేదు, నేను సాధించడానికి పుట్టినాను. ఏదన్నా కానీ నన్ను కుంగదీయచ్చు, కానీ ఆ కుంగదీసేది నన్ను ఇక్కడ అంతం చేసేలాగా ఉండకూడదు. 1 నిమిషం బాధపడ్డానా, 2 నిమిషాలు బాధపడ్డానా, 1 రోజు బాధపడ్డానా, చల్ ఇంకా అయిపోయింది. ఇంకా దీని గురించి ఇంక ఎక్కువ టైం నేను వేస్ట్ చేయకూడదు. ఇప్పటికే నేను ఇంత టైం వేస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడి నుంచి నేను బెటర్మెంట్ వైపు అడుగులు వేయాలి అని చెప్పి అది ఆ జ్ఞానం వచ్చింది. ఇక్కడ అవేకనింగ్ ఏంటంటే అది అక్కడి నుంచి ఇప్పటి వరకు నేను చాలా ఓవర్ థింక్ చేసేసినాను, ఇంకా వద్దు. ఆ ఎన్లైటన్మెంట్ వచ్చిందనమాట, ఆ వెలుగు వచ్చింది లైఫ్లోకి. వద్దు, దే ఆర్ నాట్ వర్త్ యువర్ టియర్స్. మీ 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 కన్నీళ్ళకి వాళ్ళు అర్హత లేదు. వాళ్ళ కోసం బాధపడడం ఎందుకు అంటే అలాంటి వాళ్ళకి అది అలవాటు. కాబట్టి ఎవరన్నా కావచ్చు, అది పరిస్థితి కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదన్నా కావచ్చు, అది అయిపోయింది. కాబట్టి దాన్ని అక్కడికి వదిలేసి అక్కడి నుంచి లైఫ్లో ముందరికి వెళ్తున్నాం. చెరిష్ ఎందుకు వచ్చింది? చెరిష్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఖచ్చితంగా కొంతమంది పేరెంట్స్ అవుతున్నారు, కొత్తగా బిజినెస్ చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. సో న్యూ రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి. అది బేబీ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కానీ న్యూ రిలేషన్షిప్స్ వస్తున్నాయి, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. ఓవర్ఫ్లో ఆఫ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, హ్యాపీనెస్, ఇంట్యూషన్, గుడ్ లక్. ఇక్కడ అన్ని కమలాలు ఉన్నాయి, లోటస్ ఉంది, ఇక్కడ అన్ని లోటస్ ఉంది, లీవ్స్ ఉంది. సో పచ్చగా లైఫ్ మళ్ళీ చిగురిస్తుంది, పుంజుకుంటున్నారు. డార్క్ డేస్ని వదిలేసి, ఆ డార్క్నెస్ని వదిలేసి వెలుగు వైపు వెళ్తున్నారు. చిన్నగా ఉన్నప్పుడు మా స్కూల్లో ఒక ప్రేయర్ ఉంది, నిన్న 4 లైన్స్ ఆఫ్ ప్రేయర్. అసతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. సో మనల్ని ఇల్యూషన్స్ నుంచి ట్రూత్ వైపు నడిపిస్తుంది, డార్క్నెస్ నుంచి లైట్ వైపు నడిపిస్తుంది, డెత్ నుంచి ఒక హోప్ వైపు నడిపిస్తుంది. ఇమ్మోర్టాలిటీ అంటారు. సో
అట్లా మనకేంటంటే మళ్ళీ ఆశ చిగురిస్తుంది కదా, ఆ కొత్తగా వస్తున్న చిగురు ఎంత స్వచ్ఛమైంది. సో అలా మాదిరి స్వచ్ఛంగా వస్తుందన్నమాట లైఫ్లోకి. అదొక రిలేషన్ రూపంలో రావచ్చు, ఒక ఆపర్చునిటీ రూపంలో రావచ్చు, ఒక బిజినెస్ రూపంలో రావచ్చు, ఒక కెరియర్ రూపంలో రావచ్చు, కొత్త జాబ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కొత్తగా ఏదో వస్తుంది, దాన్ని మీరు చెరిష్ చేస్తున్నారనమాట. యు ఆర్ చెరిషింగ్ ఇట్ ఫర్ లైఫ్. ఇక్కడ చాయిసెస్ ఎందుకుంది? థ్యాంక్స్ బాబా. సో చాయిసెస్ ఎందుకుంది అంటే మీరు ఒక బ్యాలెన్స్లోకి వచ్చినారు కాబట్టి మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, మీకు చాయిసెస్ ఉన్నాయి, మీకు ఆప్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఆ రైట్ బ్యాలెన్స్లోకి వచ్చినారు కాబట్టి మీకు అర్థమవుతుంది దేనిపైన ఎంత ఎమోషన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎమోషనే ఎందుకు చెప్తున్నానంటే డబ్బులైనా కావచ్చు, ఏదన్నా కావచ్చు, మనం దేనిపైన ఎంత వెచ్చించవచ్చు అనేది మీకు తెలిసింది. ఆ హార్మనీలోకి వచ్చారనమాట, పీస్ క్రియేట్ అయింది మీ లోపల, మీరే బ్యాలెన్స్లోకి వస్తున్నారు. ట్రై చేస్తూ నిండొచ్చు. పూర్తిగా ఇంకా రిజల్ట్స్ రాలేదు, చూడలేకపోతున్నాము అంటే చూస్తారు ఖచ్చితంగా తొందరలో. ఇక్కడ లిజనింగ్ ఎందుకుంది బాబా? లిజనింగ్. సో ఇక్కడ లిజనింగ్ ఎందుకుంది? ఓకే, 10 of Wands. సో చాలా చాలా భారం అనుభవించి నింటారు. ఈ మెడ, భుజాలు ఇవన్నీ చాలా నొప్పి తీసి నింటాయి. తల అయితే విపరీతంగా నొప్పి వచ్చి నింటుంది. కొంతమందికి కాళ్ళ సమస్యలు నింటాయి. మీ బాడీ మీకు చెప్పుని ఉంటుంది, నా వల్ల కావట్లేదు, నేను అలసిపోతున్నాను, నాకు రెస్ట్ అవసరము, నేను ఇంకా పని చేయలేను, ఇలాంటివి మీకు తెలిసి ఉంటుంది అనమాట. మీ బాడీని మీరు ఎంత కష్టపెట్టారు, మీరు ఎంత ఆలోచిస్తున్నారు, ఇంత శ్రమ అవసరమా, ఇంత ఓవర్ బర్డన్ ఎందుకు తీసుకుంటున్నారు దేని గురించైనా అని చెప్పి మీ బాడీ మిమ్మల్ని వార్న్ చేస్తున్నా కానీ మీరు లేదు ఇంకొంచెం అనుకుంటూ తోసుకొని వచ్చి నింటారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు వింటున్నారనమాట మీ బాడీ కష్టాన్ని. ఏదన్నా కానీ ఎవరన్నా మీకు ఆ కష్టం చెప్తుంటే ఎస్పెషల్లీ మీ గురించే ఆ కష్టాన్ని ఇప్పుడు మీరు గుర్తించి దాన్ని వింటున్నారు. అవును కదా, నిజమే కదా, ఇది పెద్ద సమస్య కింద మారుతుంది. కాబట్టి మనమైతే ఇంకా మన బాడీ మాట వినాలి, మన ఇంట్యూషన్ మాట వినాలి. మన కోసమే కదా, మనలో పార్ట్ కదా ఇది. మనకు అగెయిన్స్ట్గా ఎందుకు చేస్తుంది? మన మంచి కోసమే కదా చెప్తుంది. మనం విందాం అనే ఆలోచన వచ్చింది. ఇక్కడ ప్యాషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్యాషన్ ఎందుకు వచ్చిందంటే వావ్, యూ స్టార్టెడ్ వర్కింగ్. సో యూ హ్యావ్ స్టార్టెడ్ మెండింగ్ థింగ్స్. బాగు చేయడం మొదలుపెట్టినారనమాట. మీరు పని చేయడం మొదలుపెట్టినారు. కాంక్ష మొదలైందనమాట. ఎస్, నేను ఎలా అయినా కానీ సాధించాలి, నేను ఎదగాలి, పట్టుదల ఏర్పడింది. నేను ఐ హ్యావ్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఐ షుడ్ నాట్ బీ స్టక్ హియర్. సో స్మార్ట్ వర్క్ స్టార్ట్ చేసినారు మీరు. చాలా ప్యాషనేట్గా పని చేయడం మొదలు పెడుతున్నారనమాట. కొత్త జాబ్ రావడం కానీ, పని ఇంతకుముందు పని దొరకలేదా, ఇప్పుడు పని దొరుకుతుంది. ఇంతకుముందు మీకు నచ్చిన పని దొరకలేదా, ఇప్పుడు మీకు నచ్చిన పని దొరుకుతుంది. అందుకనే మీరు ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ బర్త్ ఎందుకుంది? ఓ మై గాడ్, ఇవి బంచ్ ఆఫ్ కార్డ్స్, నేను మళ్ళీ తీసుకుంటాను. ఇక్కడ బర్త్ ఎందుకుంది? ఇక్కడ బర్త్. ఓకే, వావ్, మళ్ళీ 3 కార్డ్స్ వచ్చినాయి. వాట్ షుడ్ ఐ సే? టవర్ మూమెంట్స్. చాలా కష్టమైంది, క్లిష్టమైంది, ఏదో అంతమైంది. ఇది ఊరికనే అంతం అవ్వలేదు. ఇది బాగా పెద్ద పాఠం నేర్పించి అక్కడికి ముగించినారు. అండ్ మేజర్ ఆర్కనా, మైనర్ ఆర్కనా 2 జస్టిస్ కార్డ్స్ వచ్చినాయి. దేన్నైతే మనం వదిలేయాలో దాన్ని వదిలేసినాము, దేన్నైతే దక్కించుకోవాలో దాన్ని దక్కించుకున్నాము. తద్వారా ఒక బ్యాలెన్స్లోకి వచ్చినాము. ఇక్కడ టెంపరెన్స్ కూడా బ్యాలెన్స్ గురించి చెప్తుంది. జస్టిస్ కార్డ్, 6 of Pentacles కూడా బ్యాలెన్సే చెప్తారు. ఎవరికి ఏది కావాలో దాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక మంచి బ్యాలెన్స్లోకి వచ్చినారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అయిన ఉండొచ్చు. ఇంతకు ముందు చిటుకు పట్టుకొని చెప్పి కొట్లాడుకుంటుంటే ఇప్పుడు ఏంటంటే నీ ఇష్టాలేంటి, నా ఇష్టాలేంటి, నీ ప్రయారిటీస్ ఏంటి, నా ప్రయారిటీస్ ఏంటి అని బాగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి, మంచి అండర్స్టాండింగ్కి ఇప్పుడు అలా గొడవలు జరగడం తగ్గిపోయి ఉంటుంది.
లేదు ఒక బిజినెస్ ఒక జాబ్లో పనిచేస్తున్నాం అనుకో, మేనేజర్ ఎలా ఉన్నారు, మనం అంటే ఇంతకుముందు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఇది మనకు తెలిసి నిండదు. ఇప్పుడు మీరు తెలుసుకొని ఉంటారు, తెలుసుకొని అలా చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి కొత్తగా మళ్ళీ మొదలవుతుంది అనమాట. బ్యూటిఫుల్. ఈ మైండ్ఫుల్నెస్ ఎందుకు వచ్చింది? మీరు మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. 10 నెంబర్ చూస్తుంటే ఇండికేషన్. అండ్ ఇక్కడ మనకి ఇంకా ఏం నెంబర్స్ రిపీట్ అయినాయి? 10 అండ్ మెడిటేషన్ చేయడం చాలా చాలా మంచిది మీరు. అండ్ ఇక్కడ మైండ్ఫుల్నెస్ ఎందుకు వచ్చింది? ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి మైండ్ఫుల్నెస్ ఎందుకు వచ్చింది? దీపం పెట్టుకొని మెడిటేషన్ చేయండి. దీపం పరంజ్యోతి. ఈ మైండ్ఫుల్నెస్ ఎందుకు వచ్చిందంటే, ఈ మైండ్ఫుల్నెస్ వల్ల మీకు క్రియేట్ అవుతున్న ఇల్యూషన్స్ని మీరు పటాపంచలు చేసినారనమాట. ఇంతకుముందు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. లైక్ అంటే ఏదైనా కానీ ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే సొంతంగా డెసిషన్ తీసుకోలేకపోయి చాలా ఆలోచిస్తూనే ఉండొచ్చు మీరు. లైక్ ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, ఏది కరెక్ట్, మనకి ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా, ఒక చిన్న పిన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ ఈ కలర్ తీసుకోవాలా ఆ కలర్ తీసుకోవాలా, ఇట్లా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఇల్యూషన్ భ్రమలు, భయపడుతూ ఉంటారు. అదేమవుతుందో ఇదేమవుతుందో, దాన్ని చేస్తే ఏమవుతుందో దీన్ని చేస్తే ఏమవుతుందో, ఈ మాట మాట్లాడితే ఏమనుకుంటారు, ఆ మాట మాట్లాడితే ఏమనుకుంటారు, వీళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఎవరేమనుకున్నా కానీ నాకేంది, నేనేంది, నా లైఫ్ ఏంది, నేను ఎలా ఉండాలి, నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి, ఇక్కడ సెల్ఫ్ లవ్ కూడా మొదలైన ఉంటుందన్నమాట. మీ గురించి మీరు ధ్యాస తీసుకోవడము, మీ గురించి మీరు ఆలోచించడము, మీకోసం మీరు చేసుకోవడం, ఇవి మొదలవుతాయి ఏప్రిల్లో. తెలిసి వస్తుందన్నమాట. ఇతరులకు చేసింది చాలు, ఎంత చేసినా కానీ అబ్బా భలే చేసినావు అని చెప్పి అప్రిషియేషన్స్ మట్టుకేం రావు, ఇంకా ఏదో కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఏం చేసినావు, ఇది కూడా చేయి, తర్వాత ఆలోచిద్దాం, అట్లా ఎంత చేసినా కానీ ఇంకేదో చేయాలని, ఇంకేదో చేయించుకోవాలనే ఉంటారనమాట. కాబట్టి బ్యూటిఫుల్. ఇక్కడ గ్రేస్ ఎందుకు వచ్చింది? ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి గ్రేస్ ఎందుకు వచ్చింది? ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి బాబా బ్యూటిఫుల్, థ్యాంక్ యూ బాబా. గ్రేస్ ఎందుకు వచ్చింది అంటే, మీరు చాలా పోరాడినారు, మీరు వారియర్ లాగా, మీరు పిల్లర్ లాగా నిలుచుకున్నారు. దేనికైనా కానీ మీరు పోరాడి తెచ్చుకుంటారనమాట. ఏదన్నా కానీ నేర్చుకోవడం కానీ ఏదన్నా కావచ్చు, మీకు ఈజీ వేలో ఏది రాలేదు. ప్రతిదీ ఏదో ఒక కష్టము, ఏదో ఒక పోరాటం తర్వాతనే మీరు దక్కించుకున్నారు. సో అలా దక్కించుకుని దాని వాల్యూ మీకు తెలుసు. సో మీరు అందుకనే లైఫ్లో ఏంటంటే మీరు గ్రేస్ఫుల్గా దేనికైనా కానీ, ఇప్పుడు ఒకరు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు మనతో చాలా హార్ష్గా మాట్లాడారంటే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఏంది వీళ్ళు, నేను ఎంత మర్యాదగా మాట్లాడినాను, వీళ్ళేంది ఇంత మాట్లాడినారు, వీళ్ళేంది ఇంత కసురుకుంటున్నారు, వీళ్ళేంది ఇంత చిరాగ్గా చెప్తున్నారు అనిపిస్తుంది కదా. అది మనకు ఎదురైన సంఘటన. అలాంటి మీరు ఇంకొకరికి ఇవ్వాలనుకోవడం లేదు. మీరు ఇంత పోరాడి గెలుచుకున్నారు కాబట్టి మీకు దీని వాల్యూ తెలుసు. మీరు అంత ఈజీగా దీన్ని వదులుకోలేరు. సో మీరు గ్రేస్ఫుల్గా ఎలాంటి వచ్చినా కానీ, ఎట్లాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ మీరు మటుకు ఓపిక్గా గ్రేస్ఫుల్గా సమాధానాలు చెప్తున్నారు. అంతే తప్పితే మిమ్మల్ని ఏ విధంగా అయితే హర్ట్ చేసినారో ఆ బాధను మీరు ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకు అంటే మీరు చాలా చాలా మంచి మనుషులు, మీ మనసు చాలా సున్నితమైనది. మీరు కష్టం పడినా కానీ ఆ కష్టాన్ని అయితే మీరు ఇంకొకరికి ఇవ్వడానికి మీ మనసు ఆస్కరించదు. మీరు అందుకనే లైట్ వర్కర్ అయినారు. ఆ మైండ్ బాడీ సోల్ యూనియన్లో ఉంది. మీరు అందుకనే మీరు పడిన కష్టాలని ఇంకా 10 మందికి చెప్పి మీరు ఏ మార్గంలో అయితే నడిచినారో ఆ మార్గంలో వాళ్ళని నడిపించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఏ మార్గంలో వెళ్తే పాములు ఎదురవుతాయి, ఏ మార్గంలో వెళ్తే మనకి సాఫీ రోడ్ ఉందనేది మీకు తెలుసు. మీరు అలాంటి పాత్ క్రియేట్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ జనరేషన్స్కి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా చాలా మంచిది. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కాబట్టి మీకు ఏంటంటే యూ వుడ్ బి వెరీ హార్డ్ వర్కింగ్. చాలా ఓపిక. ఓర్చిన కొట్టు తేటి నీళ్ళు తాగింది. వన్స్ అగైన్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రాప్. ఖచ్చితంగా మీరు చాలా ఓపికగా ఉంటారు. అందుకనే ఈరోజు మీరు తేటి నీళ్ళు తాగుతున్నారు.
మీరు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎంత ఇప్పుడు మీరు దీని నుంచి మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా, ఎంత సంపద గెయిన్ చేసినా కానీ వచ్చినా కానీ మీరైతే మట్టుకు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారనమాట. సో స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారు ఎవరి కోసమైనా కానీ. ఎండ్ ఆఫ్ ద డెక్లో సన్ కార్డ్ ఉంది. నాకు సన్ కార్డ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, సూర్యదేవుడు రథం పైన 7 గుర్రాలు. నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం. ఆయన కష్టపడే తత్వం నేర్పిస్తాడు. ఆ వెలుగు ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆయన లేకపోతే ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు, చెట్లు లేకపోతే మనం అసలుకే లేము. సో ఎనర్జీ, మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు, లైఫ్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, జాయ్ కావచ్చు, కంటెంట్మెంట్ కావచ్చు, అథారిటీ కావచ్చు, కరేజ్ కావచ్చు, తండ్రి లాగా నిలబడేవాడు ఎవరన్నా ఉన్నారు, ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారంటే అది సూర్యదేవుడు. ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసిద్ధ మమభాస్కర దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే. సో సూర్యాష్టకం చదవగలిగిన వాళ్ళు సూర్యాష్టం చదువుకోండి, లేదు ఆదిత్య హృదయం చదువుకునే వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకోండి. 10-10 కనిపిస్తా అంటే మళ్ళీ కన్ఫర్మేషన్. ఇక్కడ డేట్స్ 1, 10, 19, 28 ఈ 4 డేట్స్ మీకు ఈ నెలలో చాలా ఆస్పీషియస్ డేస్ అవ్వచ్చు. సో April 1, April 10, April 19, April 28 అక్కడ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడం కానీ, మీకు ఏమైనా ఆపర్చునిటీస్ రావడం కానీ, హెల్త్ వైజ్ బెటర్ అవుతుంది. సూర్యుడు వైటమిన్ డి ఇస్తారు. సో కొంతసేపు తెల్లవారుజామున కావచ్చు, ఏమంటే ఫస్ట్ వస్తున్న సన్ రైజ్ కావచ్చు, లేదు సాయంత్రం కావచ్చు, వైటమిన్ డి కోసం కొంతసేపు సూర్యుడిలో ఉండడం, వాక్ చేయడం, గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా మంచిది. సో ఆ గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం. సో బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఏది జరిగినా కానీ ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయండి. ఇంకా ఇంకా సంపద పెరుగుతుంది. సంపద మీకు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఎదుగుతున్నారు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి ఇంక ఎదగడం మొదలు పెడుతున్నారు అనమాట. ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అన్నిటిని క్లియర్ చేసుకుంటున్నారు. హెల్త్ బెటర్ అవుతుంది, ఎస్పెషల్లీ హెల్త్ బెటర్ అవుతుంది. హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా ప్యాషనేట్గా వర్క్ చేయబోతున్నారు అనమాట. ఇంతకుముందు ఏమైనా లేజీ ఎనర్జీస్ ఉండి పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఇప్పుడు వాటిని ఆపేసి ఖచ్చితంగా కూర్చొని సాధించుకుంటున్నారనమాట. చాలా పెద్ద దెబ్బలు తగులుని ఉంటాయి, చాలా ఘర్షణ వాతావరణం క్రియేట్ అయిన ఉంటుంది, గొడవలు జరుగుని ఉంటాయి, రచ్చలైన ఉంటాయి, వాటి నుంచి అంతా బయటపడి ఉంటారు. అండ్ ఎవరన్నా ఎస్పెషల్లీ భూమి రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉండి కోర్టులో కేసెస్ నడుస్తూ ఉంటే కోర్టు తీర్పులు కొంచెం మీకు ఫేవరబుల్గా రావడంతో ఆ ఏదైతే సఫకేషన్ ఉంటుందో దాని నుంచి కూడా బయటపడతారు. సో కోర్టు కేసుల పైన కూడా ఎవరన్నా ట్రై చేస్తుంటే మీకు ఏప్రిల్ నెల చాలా కలిసి వస్తుంది అనమాట. మీకు ఇక్కడ నుంచి కొత్త ఆపర్చునిటీస్ అంటే కొత్త దారులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు దారులే కనిపించకుండా మన పక్కన న్యాయం ఉన్నా కానీ మనకు న్యాయం దక్కుతుందో లేదో అన్న భయాలు ఉంటే ఆ భయాలు వెళ్ళిపోయి మీకు కొత్త దారులు కనిపిస్తాయి. హోప్ క్రియేట్ అవుతుంది. అందుకని అక్కడ వెలుగు వచ్చింది. సో ఆ వెలుగుతో మీరు అనుకున్న లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోబోతున్నారు. అండ్ ఏప్రిల్ దానికి నాంది. లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ ఫుల్ మూన్ డే రోజు చేస్తే చాలా చాలా మంచిది. ఇంకా ఏదో నాలో ఉంది, ఇది కూడా పూర్తిగా వెళ్ళిపోతే నేను ఇంకా కంప్లీట్గా నేను అనుకున్నట్లు మంచిగా ఉండగలుగుతాను అనుకుంటే, భయాలున్నా, నెగిటివ్ థాట్స్ ఉన్నా, లిమిటింగ్ బిలీవ్స్ ఉన్నా, ఏమున్నా కానీ, యాంగ్జైటీ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ ఫుల్ మూన్ ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ ఏం లేదు. ఐ లెట్ గో ఆఫ్ మై ఫియర్, ఐ లెట్ గో ఆఫ్ మై టెంపర్మెంట్, ఐ లెట్ గో ఆఫ్ మై ఈగో. ఏదన్నా కానీ ఆ లెట్ గో. ఒక బే లీఫ్ అంటే బిర్యానీ ఆకుపైన రాసి దాన్ని కాల్చి ఆ బూడిదని యూనివర్స్లోకి ఊపేసి ఈరోజుతో ఇది నా నుంచి వెళ్ళిపోతుంది, ఇది నాకు అనవసరం, దీన్ని పెట్టుకొని నేను ఇంకా సఫర్ అవ్వాలనుకోవడం లేదు, సో దీని నుంచి నాకు స్వేచ్ఛను ప్రసాదించండి అని చెప్పి ఫుల్ మూన్ రోజు లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్ చేస్తే చాలా చాలా మంచిది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం పైల్ 3 వాళ్ళకి ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుందో. ఫస్ట్ మనం ఆరికల్ కార్డ్స్తోనే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. తర్వాత మనం టారో కార్డ్స్తో క్లారిఫికేషన్స్ తీసుకుందాం. సో ఇవి ఎందుకు చెప్తున్నారు, ఇది ఎలా రాబోతోంది, ఇది మనకి ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది, వీటికన్నిటికీ మనకి
సమాధానాలు వస్తాయన్నమాట. చూద్దాం ఏప్రిల్ నెల పాయింట్ నెంబర్ 3 వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. లీడర్షిప్, బ్యూటిఫుల్. ఫినాన్షియల్ డిసిప్లిన్, హీలింగ్. పాయింట్ నెంబర్ 2లో కూడా హీలింగ్ వచ్చింది. ప్రైడ్, లవ్ పార్ట్నర్షిప్. ఇక్కడ నేను చెప్పకుండానే అన్నీ కవర్ అయిపోతున్నాయి చూడండి. హెల్త్ గురించి చెప్తున్నారు, రిలేషన్షిప్ గురించి చెప్తున్నారు, ఫినాన్షియల్ ఇంక్రిమెంట్స్ గురించి చెప్తున్నారు, లీడర్షిప్ మన పర్సనాలిటీ గురించి చెప్తున్నారు. లీడర్షిప్ కింద సెల్ఫ్ లవ్ వచ్చింది. ఫినాన్షియల్ డిసిప్లిన్ కింద పర్సెవరెన్స్ వచ్చింది. హీలింగ్ కింద సరెండర్ వచ్చింది. మోడరేషన్, ప్రైడ్ కింద మోడరేషన్ వచ్చింది. లవ్ పార్ట్నర్షిప్ కింద లవ్వే వచ్చింది. బ్యూటిఫుల్. ఎండ్ ఆఫ్ ద డెక్లో కంపాషన్ వచ్చింది. అండ్ ఇక్కడ 66, 99, 999, 666. ఫైల్ నెంబర్ 1లో కూడా 999 చెప్పాను, ఇక్కడ 666. సో ఇక్కడ మేజర్గా మనం ఏ చక్రాస్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలంటే రూట్ చక్ర పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో లమ్ అని చెప్పి మీరు మెడిటేషన్ చేస్తే మీకు చాలా చాలా మంచిది. రూట్ చక్ర పైన కాన్సన్ట్రేట్ చేయండి, థర్డ్ ఐ చక్ర పైన కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి మనకి థ్రోట్ చక్ర. ఏమన్నా నేను మాట్లాడాలనుకుంటున్నాను, నేను చెప్పాలనుకుంటున్నాను, నేను కమ్యూనికేట్ చేయాల్సింది నేను చేయలేకపోతున్నాను అంటే మనకి థ్రోట్ చక్ర. అండ్ ఇక్కడ పింక్, గ్రీన్ దేని గురించి చెప్తుంది అంటే హార్ట్ చక్ర గురించి చెప్తుంది. ఇక్కడ 4 మేజర్ చక్రాస్ నాకు కనిపిస్తున్నాయి. రూట్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర. సో ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే థర్డ్ ఐ చక్ర, మన కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ అవ్వాలంటే థ్రోట్ చక్ర, మనం హార్ట్ హీలింగ్ స్ట్రాంగ్గా, మనకి మనసు స్ట్రాంగ్ అవ్వాలి, మన డెసిషన్స్ మనం స్ట్రాంగ్గా తీసుకోగలగాలి అనుకుంటే మనకి హార్ట్ చక్ర హీలింగ్ అనేది చాలా చాలా అవసరము. అప్పుడు ఒక బ్యాలెన్స్లో ఉండగలుగుతాము, మనము పీస్ఫుల్గా ఉండగలుగుతాము, అబెండెన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాము. అండ్ ఫైనల్గా రూట్ చక్ర, బేస్ చక్ర. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ పైన ఒక ఫ్లోర్ కూడా కట్టలేము కదా. సో ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్గా ఉండాలి, అందుకని రూట్ చక్ర అయితే స్ట్రాంగ్గా ఉండాలి. రూట్ చక్ర వచ్చి మనకి యాక్చువల్గా పెంటికల్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఎర్త్, గ్రౌండింగ్. అండ్ పెంటికల్స్ అంటే మనకేంటి, ఇప్పుడు భూమి తత్వ రాశులు మనకేమేమి వస్తాయి. టారస్ అంటే వృషభ రాశి, మనకి కన్యా రాశి, మకర రాశి. సో ఈ రాశుల వాళ్ళకి. హార్ట్ చక్ర మనకి ఏది, కప్స్. సో కప్స్ అంటే ఏంటి, జలతత్వ రాశులు. అవేమొస్తాయి, క్యాన్సర్, స్కార్పియో అండ్ మనకి పైసెస్. సో క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ వస్తుంది అనమాట మనకి. అంటే మనకి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చక్ర చెప్తున్నాను, రూట్ చక్ర గురించి చెప్పుకున్నాం మనము, హార్ట్ చక్ర గురించి చెప్పుకున్నాము, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర అంటే మనకి స్వర్డ్స్ వస్తుంది. సో థ్రోట్ చక్ర స్వర్డ్స్ అంటే మనకి అంటే వాయుతత్వ రాశులు అనమాట. అంటే మిథున రాశి, మనకి తులా రాశి అండ్ కుంభరాశి. సో మిథున రాశి, తులారాశి, కుంభరాశి. సో ఈ రాశుల వాళ్ళకి ఇక్కడ మేజర్గా ఉందన్నమాట. ఈ రాశులు కాకుండా ఏ రాశి వాళ్ళైనా కావచ్చు, కాకపోతే ఈ చక్రాస్ ఏంటంటే ఈ రాశుల వాళ్ళకి ఆ ఇన్స్టిగేషన్ పవర్స్ ఇస్తాయి. ప్లస్ ఏంటంటే మనకి ఎర్త్ సైన్స్కి ఒక చక్ర పనిచేస్తుంది, ఎయిర్ సైన్స్కి ఒక చక్ర పనిచేస్తుంది, కప్స్ అంటే వాటర్ సైన్స్కి ఒక చక్ర పనిచేస్తుంది, అండ్ వాండ్స్ అంటే ఫైర్ సైన్స్కి 2 చక్రాలు పనిచేస్తాయి, సోలార్ ప్లెక్సస్ చక్ర అండ్ సాక్రల్ చక్ర. సో ఆల్ చక్ర మెడిటేషన్ చేస్తే మరీ మంచిది. అలా చేయలేమో అనుకుంటే మటుకు బేస్ చక్ర. సో లమ్ మనకి ఎం, హమ్, అమ్, ఈ 4. సో ఆ 4 చక్రాలకి 4 ఇది. ఇక్కడ లీడర్షిప్ కింద సెల్ఫ్ లవ్ వచ్చింది. మిమ్మల్ని మీరు చాలా ప్రేమించుకోబోతున్నారు, మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్ చేసుకోబోతున్నారు. తద్వారా మీరు అనుకున్న ఆ లీడర్షిప్ ప్లేస్లోకి మీరు వెళ్తున్నారు. సో మీరు చాలా లైఫ్లో చూడాల్సినటివి చాలా చిన్న వయసులో చూసి ఉంటారు కొంతమంది. అనుభవం చాలా తొందరగా వచ్చేసి ఉంటుంది. సో ఆ తొందరగా తెచ్చుకున్న అనుభవం నుంచి మీకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా కానీ
ఎనీథింగ్ విల్ హ్యాపెన్ డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది. దేవుడు ఎప్పుడు అనుకుంటారో అన్నీ మనకి ఎప్పుడైతే కలిసి వస్తుందో అప్పుడే జరుగుతుంది. తొందరపడి మనం ఏం చేసుకోలేము. కాబట్టి మన హెల్త్, మన పీస్, మన కంటెంట్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనమైతే పీస్ఫుల్గా ఉండాలి. తద్వారా మనకి హీలింగ్ ఎనర్జీస్ అనేటివి వస్తున్నాయి. సో ఇక్కడ ఫినాన్షియల్ డిసిప్లిన్, దాని కింద పర్సెవరెన్స్ వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఫినాన్షియల్గా డిసిప్లైన్డ్గా ఉంటామో అప్పుడు మనం ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని మనం సాధించగలుగుతాం. ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మీరు చాలా పట్టుదలతో సాధించి నింటారనమాట. పట్టువీడని విక్రమార్కుల్లాగా మళ్ళా ప్రయత్నించి ఆ ఫినాన్షియల్ డిసిప్లిన్లోకి వచ్చినారనమాట. ఇంతకుముందు ఎవరైనా అడిగితే సరేలే పోనీలే అని ఇచ్చేసేవాళ్ళు, అది మళ్ళీ వెనకకి రాదు. లేకపోతే ఖర్చు ఇప్పుడు 10 రూపాయలు పెట్టాల్సిన దగ్గర 20 రూపాయలు పెట్టేసి రావడం, అతిగా చేయడం, అంటే అతిగా దానం చేయడం కానీ ధర్మం చేయడం కానీ ఏదన్నా కానీ శృతి మించితే అది విషం అవుతుందన్నమాట. సో దేనికైనా కానీ మనం గంగలో వేసినా కానీ లెక్క పెట్టేయాలంటారు. కాబట్టి దేనికైనా ఒక గుర్తింపు అనేది ఉండాలి బేసిక్గా. లక్ష్మీదేవిత అయితే మటుకు మనం అస్సలు ఆటలాడకూడదు. సో ఇది మీరు బాగా లైఫ్ లెసన్స్లో నేర్చుకొని ఉంటారనమాట. అందుకనే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్లోకి అయితే వచ్చినారు. ప్రైడ్, అహం, గర్వం అనేది ఉంటే అదైతే ఇప్పుడు మోడరేషన్లోకి వచ్చిందనమాట. ఇంతకుముందు నన్నెవరు రమ్మంటారులే, నాకేముంది, నేను ఏమైనా చేయగలుగుతాను, ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లస్ ఆ ప్రైడ్ ఉంటే ఇప్పుడు ఏంటంటే దానివల్ల మనకి వచ్చేది ఏం లేదు, మనుషులు దూరం అవుతారు. సో సమస్యలు తెచ్చుకుంటున్న వాళ్ళం అవుతామని చెప్పి ఇప్పుడైతే ఆ బ్యాలెన్స్లోకి వచ్చేసారనమాట, ఆ మోడరేషన్లోకి వచ్చినారు. అండ్ లవ్, పార్ట్నర్షిప్, ప్రేమ. ఇక్కడ ఎవరన్నా ఒకటిగా ఉండాలి అంటే ప్రేమ ఇరువైపుల నుంచి ఉండాలి. ఒకరి వైపు నుంచి వస్తే అది సరిపోదు. సో 2 వైపుల నుంచి ఉండాలని గ్రహించి మనం కలిసి ఉండాలన్నా, ఏదైనా కలిసి సాధించుకోవాలన్నా కానీ చాలా కంపాషనేట్గా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అప్పుడే ఇద్దరం ఒకటవ్వగలుగుతాము అనేది తెలుసుకున్నారనమాట. బ్యూటిఫుల్. మనమైతే ఇప్పుడు టారో కార్డ్స్తో క్లారిఫై చేసుకుందాం ఈ కార్డ్స్ ఎందుకు వచ్చినాయి అని చెప్పి. సో లీడర్షిప్ ఎందుకు వచ్చింది బాబా? లీడర్షిప్ ఎందుకు వచ్చింది బాబా? ఓకే, ఈ కార్డ్ ఫ్లిప్ అయింది. ఓహ్ వావ్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫినాన్షియల్ డిసిప్లిన్ దగ్గర. సో లీడర్షిప్ ఎందుకు వచ్చింది అంటే కొత్త డోర్స్ ఓపెన్ అయినాయి, మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, మిమ్మల్ని ఆ పొజిషన్లో పెట్టినారు. మీకు ఇంక్రిమెంట్స్ రావడం కానీ, మీకు ప్రమోషన్స్ రావడం కానీ, లైక్ మీకు ఆ ఫినాన్షియల్ గెయిన్ అనేది వస్తుంది. మీకు బిజినెస్లో మీరు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేసి మీ బిజినెస్ గ్రోత్ కావచ్చు. సో మీకు కొత్త డోర్స్ ఓపెన్ అయినాయి. తద్వారా మీ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, మీరు ఒక లీడర్ లాగా ఎమర్జ్ అయినారనమాట. ఈ మేఘం నుంచి, ఈ చేయిలోంచి ఈ పెంటికల్ ఎలా అయితే ఎమర్జ్ అయిందో మీరు అట్లా ఎమర్జ్ అయినారు ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని. బ్యూటిఫుల్. మీకు ఖచ్చితంగా దీనివల్ల మీకు ఫినాన్షియల్, ఏప్రిల్లో అయితే మీకు ఆ ఫినాన్షియల్ సక్సెస్ అయితే ఉంది ఫార్ ష్యూర్. మీరు పార్టీస్ చేసుకోవడం కానీ ఇవి కూడా జరుగుతాయి. బ్యూటిఫుల్. ఫినాన్షియల్ డిసిప్లిన్ దగ్గర హైరోఫాంట్ వచ్చినారు. సో ఇక్కడ హైరోఫాంట్ ఏం చెప్తున్నారంటే దేన్నైనా కానీ సమానంగా, ఏదన్నా కానీ ఆ సమానత్వం అవసరము. ప్రతిదీ మనం ఏంటంటే కీడించి మేలించుకుంటూ వస్తూ, ఎస్పెషల్లీ డబ్బుతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. ఇక్కడ మీకు పెద్దవాళ్ళు చెప్పించుని ఉంటారనమాట, డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి. లేకపోతే మీరైనా కానీ ఒక ఏదైనా ప్లాన్ స్కీమ్ ట్రై చేయడం కానీ, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, సిప్ కావచ్చు, ఏదన్నా కానీ ఇన్వెస్ట్మెంట్స్ వైపు మీరు మొగ్గు చూపి ఉంటారు. దాంట్లో ఎవరైతే ఉంటారు కదా ప్రొఫెషనల్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వైస్ తీసుకొని తద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఇలాంటివి జరుగుని ఉంటాయి. అలానే ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్ వచ్చింది. ఇంతకుముందు మీకు డబ్బులు మేనేజ్ చేయడం అంత బాగా తెలిసి ఉండదు. వీళ్ళ హెల్ప్తో మీరు ఈ ఫినాన్షియల్ డిసిప్లిన్లోకి వచ్చినారు. బ్యూటిఫుల్. హీలింగ్ బాబా, హీలింగ్. ఇక్కడ
ఇక్కడ సోల్మేట్స్ కార్డ్ వచ్చింది. మీకు మంచి పార్ట్నర్ రావడం, ఫ్రెండ్, సో మీకు మీ సోల్మేట్ దొరికింది. అక్కడి నుంచి హీలింగ్ ఎనర్జీస్ వచ్చినాయి. అప్పటి వరకు అంటే బాధపడి ఉంటారు, గాయాలు అయిన ఉంటాయి, మనసుకు గాయాలు అని ఉంటుంది, సో సఫరింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారో అక్కడి నుంచి హీలింగ్ అనేది మొదలైందనమాట. సో పీపుల్ యూ లవ్, ఇక్కడ ప్రేమ ఉంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ థింగ్స్ జరిగినాయి. ఎప్పుడైతే ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారో, మనం ఒక కష్టంలో ఉంటాము. ఆ కష్టం వినడానికి కూడా చాలామందికి టైం ఉండదు. విన్నా కూడా మనల్ని రాంగ్గా జడ్జ్ చేయడమో లేకపోతే ఏదో ఒక కమెంట్ పాస్ చేస్తారు. తద్వారా మనం ఇంకా ఎక్కువ హర్ట్ అవుతాం. మనం ఏమైనా చెప్తున్నప్పుడు విని మనల్ని ఏ విధంగానూ జడ్జ్ చేయకుండా మనల్ని ప్రోత్సహించి లేదులే అంతా బాగైపోతుంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు దొరుకుతున్నారు మీకు ఇప్పుడు. సో అందుకని హీలింగ్ స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్. మీకు నచ్చిన మీ మెంటాలిటీకి మ్యాచ్ అయ్యే మనుషులు మీ లైఫ్లోకి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన దానివల్ల మీకు పాస్ట్లో తగిన గాయాలన్నీ మానుతున్నాయి అన్నమాట. ఇక్కడ ప్రైడ్ ఎందుకు ఉంది, ప్రైడ్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? బ్యూటిఫుల్, థ్యాంక్ యూ బాబా. పేజ్ ఆఫ్ కప్స్, ఏదో సాధించుంటారు. సో ప్రైడ్, అహం, గర్వం ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే మనం సొంతంగా మనం ఏదైనా సాధిస్తామో లేకపోతే ఏదైనా చేజెక్కించుకున్నప్పుడు మనకు ఆ గర్వం వస్తుంది. చూడండి ఇక్కడ ఆ కప్లేకి చేపను చేజెక్కించుకున్నారు. ఇక్కడ సముద్రంలోంచి చేప వచ్చి ఇతని కప్లోనే పడింది. సో ఎవరి దగ్గర లేనిది ఇతని దగ్గర ఏదన్నా ఉనిండొచ్చు, ఎవరి దగ్గర లేని టాలెంట్ మీలో ఉనిండొచ్చు, ఎవరి దగ్గర లేని వస్తువు మీ దగ్గర ఉనిండొచ్చు, తద్వారా ప్రైడ్ వచ్చి నిండొచ్చు. ఎవరు చేయలేనిది మీరు చేస్తానని వింటారు, స్పెషల్ ఐడెంటిటీ. సో అందుకని ఇక్కడ ప్రైడ్ ఉందన్నమాట. బ్యూటిఫుల్. మీ రిలేషన్షిప్స్లో మీ రిలేషన్స్లో అందరిలో మీరు సమ్వన్ స్పెషల్ అయి ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీ వైపు చూస్తూ ఉండొచ్చు. మీరు చాలా హ్యాండ్సమ్, బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ ఇలా ఆయన ఉండొచ్చు. సో ఫిజికల్గా కూడా మీరు చాలా బ్యూటిఫుల్ అపీరెన్స్ వైజ్ కావచ్చు, మీరు వేసుకునే బట్టలు బట్టి, మీరు క్యారీ చేసే గూడ్స్ని బట్టి, లైక్ అంటే మీ హ్యాండ్ బ్యాగ్ కావచ్చు లేకపోతే ద వే యూ డ్రెస్ అప్, సో ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే వావ్, నాకైతే ఆ సమ్వన్ స్పెషల్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటివి దొరుకుతున్నాయి కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఉండింటారు. అందుకని ఆ గర్వం. లవ్ పార్ట్నర్షిప్ బాబా, లవ్ పార్ట్నర్షిప్. సో లవ్ పార్ట్నర్షిప్, ఓ వావ్, 4 of Wands. People, congratulations. ఈ లవ్ పార్ట్నర్షిప్ పెళ్ళి, ఎంగేజ్మెంట్ దిశగా వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ లవ్ని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, కంప్లీషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా వేవ్ చేస్తున్నారు. సో ఈ లవ్ పార్ట్నర్షిప్ కపుల్స్. సో ఇప్పుడు వరకు మీరు లవర్స్ లాగా ఉంటే ఇప్పుడు కపుల్స్ అవుతున్నారు. సో మీరు ఇప్పుడు పెళ్ళి ఆల్రెడీ జరగని ఉంటే పిల్లలు రావడం, కొత్త న్యూ హ్యాపీనెస్ అనేది జనరేట్ అవుతుంది ఫ్యామిలీలో. ఫంక్షన్స్ జరుగుతున్నాయి. బ్యూటిఫుల్. వెయిట్, సెల్ఫ్ లవ్ ఎందుకు వచ్చింది బాబా? సెల్ఫ్ లవ్ ఎందుకు వచ్చింది? వావ్, సెల్ఫ్ లవ్ ఎందుకు వచ్చింది అంటే ఇంతకుముందు ఓవర్ ఎమోషనల్ అయిపోయి ప్రతిదానికి బాధపడి ఎక్కువ ఆలోచించి, సో మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసేదానికన్నా పక్కన వాళ్ళపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కోసం ఎక్కువ బాధపడి, వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించి, వాళ్ళ కోసం ఎక్కువ చేసి, వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయకుండా మీరు బాధపడి, సో ఆ బాధలోంచి మీరు ఏం తెలుసుకున్నారంటే ఒకరి కోసం నేను చేస్తే నాకేం రాదు, నా కోసం నేను ఏదైనా చేసుకుంటే ఆ సంతృప్తి మిగులుతుంది. లైక్ చూడండి, మనం మంచిగా వాజిలిన్ లైక్ అంటే ఏదైనా కానీ బాడీ లోషన్ మనం పూసుకొని మన స్కిన్ బాగా షైన్ అవుతూ ఉంటే ఎవరైనా వచ్చి నీ స్కిన్ ఎంత బాగా షైన్ అవుతుందంటే ఆ కాంప్లిమెంట్ మనకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుంది, ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం ఏం చేస్తాము, వేరే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం, వాళ్ళకి ఏమైనా కాంప్లిమెంట్స్ వస్తా అంటే పలానా వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను అని వాళ్ళు చెప్తారా? ఆ కాంప్లిమెంట్స్ వాళ్ళు తీసుకుంటారు, అంతేగాని మన గురించి ఏం మాట్లాడరు. మనం మన పైన చేసుకున్నప్పుడు మనకి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అరే మనం ఇంత కష్టపడి ఇన్ని రోజులు మనం ఇంత బాగా కేర్ తీసుకుని దానివల్ల కదా నా స్కిన్ ఇంత మంచిగా గ్లోయింగ్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, టెండర్గా ఉంది అని మనకు అనిపించినప్పుడు అప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో దట్ ఈజ్ వాట్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్.
సెల్ఫ్ ప్యాంపరింగ్ కావచ్చు, సెల్ఫ్ లవ్ కావచ్చు, ఏంటంటే అదే మీ పైన మీరు టైం ఇన్వెస్ట్ చేసుకొని మీకు హెయిర్ ఎలా చేసుకోవాలని ఉంది, మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలని ఉంది, మీకు ఎలాంటి డ్రెస్సులు నప్పుతాయి, మీ స్కిన్ కేర్ కావచ్చు, సో పెడిక్యూర్, మ్యానిక్యూర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, మీరు ఎలా డ్రెస్ అవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి షూస్, మగపిల్లలు అయితే షూస్ కలెక్షన్ ఉంటుంది కదా, కొంతమంది దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది, సో కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో బెల్ట్ కలెక్షన్ కావచ్చు, గాగుల్స్, సో మీ పైన మీరు టైం ఇన్వెస్ట్ చేసుకొని మీ ప్యాంపరింగ్ సెషన్స్ మీరు ప్లాన్ చేసుకొని మీరు చేసుకునే దానివల్ల మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి కదా. సో అది తెలుసుకున్నారు మీరు అనమాట. ఇప్పుడు అంత ఎమోషనల్ అవ్వట్లేదు, ఎవరో ఏదో చెప్తారని, ఎవరో ఏదో పొగుడతారని ఎదురు చూడడం లేదు, మీకు ఏమనిపిస్తే మీరు అది చేస్తున్నారు, మీ పైన మీరు టైం ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, మీ ఇంట్యూషన్ కూడా పెరుగుతోంది. బ్యూటిఫుల్. ఈ పట్టుదల ఎందుకు వచ్చింది, ఎలా అయినా సాధించాలి అనే పట్టుదల ఎందుకు వచ్చింది, పర్సీవరెన్స్ ఎందుకు వచ్చింది, చూసారా, చాలా లోతైన గాయం తగిలింది, అక్కడి నుంచి ప్రపంచం ఏందనేది తెలుసుకున్నారు. ప్రపంచ యాత్ర చేయాలని కూడా ఉంటుందన్నమాట, కొంతమందికి ట్రావెల్ ఉంది. పట్టుదలగా ఈ బాధ నుంచి బయటపడి ప్రపంచానికి మీరేంది అని తెలియజెప్పినారనమాట. సో అది మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇక్కడ సరెండర్ ఎందుకు వచ్చింది, సరెండర్ ఎందుకు వచ్చింది బాబా, సరెండర్, సరెండర్ ఎందుకు వచ్చిందంటే 5 of Swords వచ్చింది. మీరు చాలా కాన్ఫ్లిక్ట్స్, కన్ఫ్రంట్రేషన్స్, అబ్స్ట్రకల్స్, వై యూ ఇట్లా గుచ్చి మిమ్మల్ని గుచ్చి పొడిచి రాబందువుల్లాగా మిమ్మల్ని మీరు ప్లీజ్ అంటున్నా కానీ మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేసి తింటారు. సో వాళ్ళకి ఎలా చెప్పాలో ఆ విధంగా మీరు బుద్ధి చెప్పి నా పీస్ నాకు ఇంపార్టెంట్, మీరు స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకున్నారు. నో, ఇలా అయితే నేను లైఫ్ లీడ్ చేయాలనుకోవడం లేదు, నాకు నా హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నాకు నేను ఇంపార్టెంట్. బేసిక్గా నేననే మనిషిని ఉంటేనే కదా నేను ఏమైనా చేసుకోగలుగుతాను. సో నా దాంట్లో మటుకు ఎవరు కలగ చేసుకోకండి, నన్నులాగా నేను నాలాగా బతకాలనుకుంటున్నాను. మీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అయి ఉంటుంది, చాలా లాజికల్గా మాట్లాడడం మొదలు పెడతానంటారు, ఎవరితో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటే వాటిని ఎండ్ చేసినారు. సో సమ్ పీపుల్ మేబీ వెరీ కన్నింగ్ అండ్ మ్యానిపులేటివ్ ఉనింటారు, అలాంటి మనుషులు కూడా ఉనింటారు మీ లైఫ్లో. అలాంటి వాళ్ళందరినీ కట్ చేసేసినారనమాట. కట్ చేసేసి నా మెంటల్ పీస్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరైతే హ్యాపీగా ఉండడానికి హ్యాపీగా ఉంటున్నారనమాట. అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు కొంతమందిని కట్ చేసి ఇంకెవరన్నా కొంతమంది ఉంటే వాళ్ళని కూడా కట్ చేసి తొందరలో అయితే ఆ హ్యాపీనెస్ని అయితే పొందబోతున్నారు. ఆ విధంగానే కంప్లీట్గా సరెండర్ అయిపోయినారనమాట దేవుడికి. ప్లీజ్ నాకు దారి చూపించు, నా దారిలో ఇలాంటి వాళ్ళని అన్నింటినీ ఏవైతే కలుపు ముక్కలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పీకేయాలి, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు, నాకు ఆ సామర్థ్యతని ఇవ్వు అని చెప్పి మీరు కోరుకుంటున్నారనమాట. బ్యూటిఫుల్. మోడరేషన్ బాబా, మోడరేషన్. ఓకే, నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. మోడరేషన్ ఎందుకు వచ్చిందంటే లైఫ్లోకి ఆ ప్రేమ వచ్చింది, ప్రేమించే మనుషులు వచ్చినారు. ఈ ప్రేమించే మనుషులు మీకు చాలా పాఠాలు నేర్పించినారనమాట. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తే మీకు మంచిదవుతుంది, మిమ్మల్ని మీ పర్సనాలిటీని, మీ పర్సోనాని మార్చేశారు వీళ్ళు. సో సూటిగా మాట్లాడడం, సుత్తి లేకుండా, ఎందుకు ఇలా 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 తిప్పి ఏదో చెప్పాలనుకుంటున్నావు, అదేదో స్ట్రైట్గా చెప్పేసి ఒకసారిగా అయిపోతుంది, నువ్వు పదే పదే రిపీట్ చేయని అవసరం లేదు. సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి మీరు ఈ మోడరేషన్లోకి వచ్చినారు. ఇక్కడ మ్యారేజ్ తర్వాత లైఫ్. సో చాలామందికి ఇక్కడ అప్గ్రేడ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ వైజ్గా. లాస్ట్గా లవ్, టెంపరెన్స్. సో ఏది ఎక్కువ వద్దు, ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను కూడా మరీ ఎక్కువగా వద్దు. వెగుడు వచ్చేలాగా చేయకండి, వెగుడు రానియకుండా తీయగా ఉండేలాగా ఒక బ్యాలెన్స్లో ప్రేమించండి. ఏదన్నా కానీ ఒక బ్యాలెన్స్లో ఉంటే చాలా చాలా మంచిది, చాలా మేలు కూడా, మనకి ఆరోగ్యానికి మంచిది.
సో ఆ ఆరోగ్యానికి అతి ప్రేమ కూడా హానికరమే. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. కంపాషన్ కింద ఏస్ ఆఫ్ కప్స్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, న్యూ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో ఆ పర్సనల్ ఇంటరాక్షన్స్ అనేటివి స్టార్ట్ అవుతుంటాయి అనమాట. మీకు కనెక్షన్స్ విత్ అదర్స్, ఎవరినైతే మీరు ఇప్పటి వరకు దూరం నుంచి ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళతో కనెక్షన్స్ పెరగడం మొదలవుతుంది. మీరు బెటర్గా థింక్ చేయడం మొదలు పెడతారు. మీ ఫీలింగ్స్కి ఇప్పుడు ఒక వాల్యూ వస్తుంది అనమాట. సో మీరు ఏదైతే చేస్తున్నారో దానికి విజిబిలిటీ వస్తుంది. ఫినాన్షియల్గా గ్రో అవబోతున్నారు. ఫినాన్షియల్గా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. రిలేషన్షిప్స్ పరంగా చాలా మంచి గ్రోత్ ఉంది. హెల్త్ బెటర్ అవుతుంది. మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ వెళ్ళిపోయి బ్యాలెన్స్ లేక వస్తున్నారనమాట. ఫుల్గా సరెండర్ అయిన దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వరకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో మీరు ఏంటంటే ఇంతవరకు చెప్పినట్లు ఆల్ చక్ర మెడిటేషన్ చేయడం చాలా చాలా మంచిది. అండ్ ఇంకేదన్నా చేయాలా అంటే ఇనఫ్గా నీళ్ళు తాగడం, హైడ్రేటెడ్గా ఉండండి, డిహైడ్రేట్ అవ్వకండి, హైడ్రేటెడ్గా ఉండండి. ఎప్పుడైతే మన బాడీలో ఇనఫ్ వాటర్ ఉంటుందో మనకు కొత్త ఆలోచనలు రావడం కానీ ఏదైనా కానీ కొత్తగా మనం మేనిఫెస్ట్ చేయాలంటే నీళ్ళ వల్ల తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. సో బాడీలో ఇనఫ్ వాటర్ ఉన్న దానివల్ల మీరు ఏదైనా కోరుకుంటుంటే అది తొందరగా తీరుతాయి అన్నమాట. సో వాటర్ బాగా తాగండి, మంచి ఫుడ్ తినండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.